విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. మనస్సును నిగ్రహించినప్పుడు మాత్రమే ముక్తిని సాధించగలము అనే సత్యాన్ని కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయమునందు వివరణ చేస్తూ ఉన్నారు. నీవెవరు అనేటటువంటి సత్యాన్ని ఎవరైతే శోధన చేసే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ భగవంతుడు చెప్పేటటువంటి సూచన ఏమిటంటే, నీవు ఎవరు అనగా సచ్చిదానంద స్వరూపము అని మన మనసు అంగీకరించినప్పుడు మాత్రమే మనం ముక్తిని పొందగలము. కానీ మనస్సు దేహ సంబంధమైనటువంటి విషయాల కోసం పరిగెడుతున్నప్పుడు ఆత్మకు సంబంధించినటువంటి అనుభూతిని పొందలేమని భగవంతుడు మనందరికీ కూడా సాధన యొక్క గొప్పతనం చెప్తున్నారు. మనస్సు గనక మీరు చెప్పినట్టుగా వినకపోతే మీరు అనేక జన్మలను పొందడానికి కావలసిన బంధనం అనేది మీరు పొందవలసి ఉంటుందని, బంధనము నుండి విడిపడాలి అంటే మీ మనసు నిరంతరం దేని గురించి ఆలోచిస్తుంది? విచారణ చేసుకోమంటారండి. స్వవిచారణ అంటారు. అంటే స్వయంగా నీవు దేని పట్ల ఆసక్తిని కలిగి ఉంటున్నావు అంటే మన మనసు ఏ ఏ విషయాల కోసం అని చెప్పేసి నిరంతరము ఆలోచన చేస్తుంది. యద్భావం తద్భవతి అంటారు. నువ్వు ఏ భావనను నీవు ఏ భావననైతే పొందాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నావో దానినే పొందుతావు. నీ ఆలోచనలు దేహ సంబంధమైన విషయాల కోసం పరిగెడుతున్నాయనుకోండి, అప్పుడు నీవు ఈ లోకంలో ఉన్న విషయాలన్నీ వేరువేరుగా చూస్తున్నావు. అన్నింటి యందు ఉన్నది ఆత్మ చైతన్యమే. ఆ చైతన్యమునందే ఈ జగత్తు ఉన్నది అని నువ్వు నమ్మితే, అంటే నీ యొక్క నిద్ర ఎలా ఎలా పోతున్నావు అంటే, నువ్వు రాత్రి నిద్రించేటప్పుడు ఈ ఆత్మస్వరూపము యందే నిద్రించాలి. నిద్ర మేల్కొనేటప్పుడు ఎలా నిద్రించాలి? ఆత్మస్వరూపము యందే మేల్కొనాలి. కానీ దేహ సంబంధమైన ఆలోచనతో జీవిస్తున్నప్పుడు నీకు లోక సంబంధమైన విషయాలలో అంటే అల్పమైన విషయాల కోసం నీ మనసు పరిగెడుతుంది. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధసాం. అంటే అల్పబుద్ధి కలిగిన వారు మాత్రమే నశించిపోయే అంటే కొద్దిసేపు మన వెంట ఉండి మనకు కొద్దిసేపు సంతోషాన్నిచ్చే విషయాల కోసం ఇంకా పరిగెడుతున్నారంటే మీకు ఇంకా ఆత్మజ్ఞానము పూర్ణంగా ద్యోతకం కాలేదు. అంటే మనం ఇంకా దేహ సంబంధమైన విషయాలలో నా ఇంట్లో ఈ వస్తువు ఉంటే బాగుండు, ఇంకా వీళ్ళు నాతో మాట్లాడట్లేదు అని చెప్పేసి మనం ఏం చేస్తాం? ప్రేమ కోసం పరిగెడుతున్నామండి. వాళ్ళు నాతో ఎందుకు మాట్లాడటం లేదు అని చెప్పేసి నీవు తత్వం తెలిసినప్పుడు నీకు అలాంటి ఆలోచన ఉంటుందా? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి తత్రకా పరిదేవన అని మనకు శంకరాచార్యుల వారు చెప్పారు. అంటే రుణానుబంధం ఉన్నంత వరకే నీకు సంబంధించి నువ్వు ఒక పశువుతో, లేకపోతే నీ గృహాదులు, నీ భార్య, నీ బిడ్డలు, నీకంటూ ఉన్నటువంటి ఏదైతే ఉన్న వస్తువు ఉందో ఈ వస్తువు వ్యవహారం అన్నీ కూడా నీకు వాళ్ళతో రుణానుబంధం ఉంటేనే అవి నీతో ఉంటాయి. కానీ లేకపోతే అవి నీతో ఉండవండి.
మరి నీకు ఈ తత్వము గనక పూర్ణంగా జీర్ణం చేసుకొని ఉంటే, నీ నరనరాలయందు కూడా భగవత్తత్వాన్ని అనుభూతిలోకి తెచ్చుకొని ఉంటే, ఇంకా వాళ్ళు నాతో మాట్లాడటం లేదు, వాళ్ళు మాట్లాడితే బాగుండు అని చెప్పి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారు అంటే, వాళ్ళకి తత్వం అర్థం కాలేదు. తత్వం అర్థమైంది. అప్పుడు నువ్వేం చేస్తావు? నీ లోపట ఉన్నటువంటి భగవత్తత్వాన్ని నువ్వేం చేసుకుంటావంటే, అనుభవంలోకి తెచ్చుకుంటావు. అనుభవంలోకి తెచ్చుకోవడం అంటే ఏంటండి? రుణానుబంధము ఎవరెవరితో అయితే ఎంతకాలము ఉంటుందో అంతకాలమే వాళ్ళతో కలిసుంటాం. ఎవరైనా మన నుంచి విడిబడినప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా మనతో కలిసి ఉన్నప్పుడు కానీ, ఈ రుణానుబంధము ఎప్పటికీ శాశ్వతంగా ఇలాగే ఉండదు అని గుర్తుపెట్టుకోండి. మనం ఒకరితో కలిసి ఉన్నామండి. వాళ్ళు ఎంతసేపు ఉంటారు? ఎప్పటికీ మనతోనే ఉండాలని మనం ఎప్పటికీ కోరుకోకూడదు. ఎందుకు అంటే, మనం పూర్వజన్మలలో ఎవరెవరితో ఎంతెంత కాలము ఉండాలని అక్కడ మనం చేసిన కర్మలను బట్టి భగవంతుడు నిర్ణయం చేశారు. ఒకరితో మనకు కొత్తగా స్నేహ సంబంధాలు లేకపోతే బంధుత్వాలు కలుగుతాయండి. అవి పూర్తిగా మనతో ఉండాలి, వీళ్ళింత మంచివాళ్ళు మాతో ఉండాలనుకుంటాం. కానీ 1 సంవత్సరానికో, 2 సంవత్సరాలకో ఏదో ఒక కారణం చేత వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయి కానీ, లేకపోతే చిన్న మనస్పర్ధ ద్వారా వాళ్ళు మన నుంచి దూరం అవ్వటం కానీ జరిగిందనుకోండి. అప్పుడు మనం చాలా బాధపడతాం. నిన్ను బాధ నుంచి బయటపడవేసేటటువంటి ఒకే ఒక్క విషయం ఏంటంటే, రుణానుబంధం అనే ఒక్క మాట గుర్తుంటే చాలండి. ఆ శాస్త్రమునందు భగవంతుడేమని చెప్పారు? నేను ఎవరెవరితో ఎన్నెన్ని రోజులు కలిసి ఉండాలో పరమాత్మ మయైవైతే నిహతాహ పూర్వమేవా నిమిత్త మాత్రం భవసవ్యసాచినని కృష్ణ పరమాత్మ శాస్త్రంలో చెప్పారు. నేను ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టాను. మీరెవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాలో, ఎవరెవరితో కలిసి ఉండాలో అన్నీ నేను నిర్ణయించాను. మీరు నిమిత్త మాత్రంగా కర్మ చెయ్యమని చెప్పారు. ఇప్పుడు ఇన్ని మాటలు మన దగ్గర పెట్టుకున్నామనుకోండి, ఎవరైనా మన నుంచి వెళ్ళిపోయారని, ఒక ఇల్లు వదిలిపెట్టి మనం వెళ్ళిపోయామని, ఒక సంపద మన నుంచి వెళ్ళిపోయిందని, ఇలాంటి బెంగలు మనకుంటాయా? నువ్వుంటావా అసలు? ఈ భూమి మీద నువ్వెంత కాలం ఉంటావనేది నువ్వు గ్యారంటీగా చెప్పగలవా? నీవు ధరించిన శరీరము నేను నేను అని చెప్పి దీనికి సంబంధించి ఏ చిన్న వ్యాధి కలిగినా చాలా కంగారు పడిపోతావు. అయ్యో నేను చనిపోతానేమో అని చెప్పేసి చిన్న జ్వరానికి కూడా ఎంతో దుఃఖాన్ని పొందుతామండి. ఎందుకు? నీది కాని వస్తువును నాది నాది అని భ్రమ చేత మన మనస్సు ఏం చేస్తుంది? ఆయా వస్తువుల పట్ల ఆప్యాయతను, ప్రేమానురాగాలను కలిగి ఉంది. ఈ ప్రేమానురాగాన్ని తుంచకపోతే ఇంకొక శరీరాన్ని పొందాలి. నువ్వే తుంచుకోవాలి. కొద్ది రోజులు మాత్రమే ఈ శరీరము నాతో ఉంటుంది. ఇది నేను కాదు. ఈ శరీరంలో నేను నివాసం ఉంటున్నాను. ఈ శరీరంతో ఉండేటటువంటి భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి, వస్తువులు, విషయాలు ఇవన్నీ ఎంతకాలం ఉంటాయి? కొద్ది కాలము మాత్రమే మనతో ఉంటాయి. అందువలన ఏదైనా మన నుంచి విడిపోయినప్పుడు ఇక ప్రాణం పోయినంత గొప్పగా దుఃఖించకూడదు. ఈ శరీరాన్ని నువ్వు విడిచిపెట్టినప్పుడు నిజంగా నువ్వు దుఃఖపడాలి. తత్వం పూర్తిగా అర్థమైతే శరీరాన్ని ఎప్పుడెప్పుడు విడిచిపెడదామా అని ఎదురు చూస్తుంటాడు జ్ఞాని. అజ్ఞాని ఈ శరీరం పడిపోతుందేమో, దీనితో నేను అనుభవించే భోగములను అనుభవించలేనేమోనని దుఃఖిస్తూ దుఃఖిస్తూ ఇంకొక శరీరాన్ని పొందే ప్రయత్నంలో ఏం చేస్తాడు? దేహాన్ని విడిచిపెడతాడు. అందుకే భగవంతుడు మనందరికీ తెలియచేస్తున్నారు, నీవెవరో నిర్ణయం చేసుకో. అందుకే ఆయన కృష్ణ పరమాత్మ చెప్తారనమాట, ఎప్పుడూ కూడా చెప్తారు. ఏమంటారు? ఆత్మ వినిగ్రహ, నేను ఆత్మనే అనేటటువంటి స్థితిలో నీ మనస్సు నిలబడేలాగా నువ్వు ప్రయత్నం చేసుకో. నేను ఈ శరీరము అనే భావనను విడిచిపెట్టి శరీరంలో కొద్ది రోజుల పాటు ఉంటాను. నాకు ఇవ్వబడిన ఉపాధి మానవ ఉపాధి. ఈ యంత్రాన్ని నేను ఎలా వినియోగించుకోవాలి? నా ఇంటికి నేను వెళ్ళడానికి దీనిని ఒక ఉపకరణంలాగా వినియోగించుకోవాలని మనం ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి చేరడానికి, భగవంతుడికి ప్రీతికరమైన, పరులకు ఉపకారం చేసేటటువంటి కర్మలు చేయాలి.
ఎలా చెయ్యాలండి ఆ కర్మలు? నిన్న మనకు కృష్ణ పరమాత్మ చెప్పిన మాటను ఏం చెప్పుకున్నాం? సర్వభూత స్థితం యోమాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే అన్నారు. అంటే ఆత్మజ్ఞాని ఏ విధంగా ప్రవర్తించినప్పటికీ కూడా అతడు నన్ను పొందడానికి కావలసిన అర్హతను పొందుతున్నాడన్నాడు. అంటే అతనికున్న అర్హతలేంటి? సర్వభూత స్థితం అంటే సమస్త ప్రాణుల యందు ఎవరిని చూడాలి? భగవంతుణ్ణి చూడాలి. మనం ఎవరిని చూస్తాం? ఇతడు పలానా కులం వాడు, ఇతడు పలానా మతము, ఇతనికి ఇన్ని సంపదలున్నాయి, ఇతడు ఉద్యోగంలో చాలా గొప్పవాడు, ఇతడు పై స్థాయి వాడు, ఇతడు పేదవాడు, దరిద్రుడు, ఇతడు సాధారణమైన స్థితి కలిగిన వాడని మనం ఏం చేస్తున్నాం? పృథక్త్వేనతు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్. వీళ్ళు వేరు, వాళ్ళు వేరని చెప్పేసి వేరు వేరు విధాలుగా చూస్తున్నాం. ఇలా వేరు వేరు విధానాలను చూస్తున్నంత వరకు కూడా నీకు భగవంతుణ్ణి పొందగలిగిన అర్హతను పోగొట్టుకుంటున్నావు. ఎప్పుడు భగవంతుణ్ణి పొందడానికి కావలసిన అర్హతను పొందుతావు? కొత్తగా పెళ్ళైన అమ్మాయి పుట్టింటి నుంచి అత్తగారింటికి వచ్చినప్పుడు మొదట్లో ఎలా ఉంటుంది? తనకు తెలియని భర్తకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పరాయి వాళ్ళలాగా అనిపిస్తారు. ఎప్పుడైతే ఆ కుటుంబంలో నేను కూడా వాళ్ళతో వాళ్ళలో ఒక మనిషిగా అంటే వాళ్ళలో నేను కూడా ఒక ప్రత్యేక గుర్తింపు పొందాలనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తుంది? అందరినీ తన సొంతం చేసుకోవడానికి వాళ్ళకి కావలసిన విధంగా ఆనుకూల్యతను కలిగి ఉంటుంది. అవతలి వారికి ఇష్టమైన దానికోసం తనకు ఇష్టం లేకపోయినా ఏం చేస్తారు? వాళ్ళ ఇష్టం కోసం తన ఇష్టాలను మార్చుకుంటారు. ఎందుకు? ఆ కుటుంబంలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉండడం కోసం, తాను వాళ్ళతో కలిసిపోవడం కోసం. అదే విధంగా భగవంతుణ్ణి చేరాలనే కోరిక మనకుంటే ఈ నామరూపాలతో కనపడుతున్న శరీరాదులన్నింటికీ ఆధారమైనటువంటి ఆత్మను దర్శనం చేయడం మనం అలవాటు చేసుకోవాలి. అంటే మనందరికీ తెలుసండి, తత్వం తెలియదు అని ఎవరు కూడా చెప్పొద్దు. అందరికీ తత్వం తెలుసు. కానీ మనం ఏం చేశామంటే మరచిపోయాం. దేహ సంబంధమైన విషయాల మీద ఉన్నటువంటి ఆతృతలో ఆత్మతత్వాన్ని మర్చిపోయాం. అందుకే భగవంతుడు ఏం చేస్తున్నారు? మనకు గుర్తు చేస్తున్నారండి. ఆయనేమి కొత్తగా నీకు ఆత్మతత్వాన్ని వివరణ చెయ్యటం లేదు. అంటే ఇప్పుడు మానస సరోవరం ఉందండి. మానస సరోవరంలో నీళ్లు తాగాలి అనుకున్నాం. అలా తాగాలి అనుకున్నప్పుడు దానిపైన నీటి మొక్కలతో నాచంతా కప్పబడి ఉంది. ఇప్పుడు ఆ నాచుని పక్కకి జరిపి అందులో ఒక దోసెడు నీళ్లు తీసుకున్నప్పుడు ఆ నీళ్లను మనం త్రాగగలుగుతాం. అలా ఇప్పుడు కొంతమంది ధ్యానము కూడా చేస్తుంటారు. ఏంటి ఒక 4 గంటల పాటు ధ్యానం చేస్తారు. 4 గంటల పాటు చాలా ప్రశాంతంగా ఉంటారండి. ఆ ప్రశాంతతను 4 గంటలు అనుభవించిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? బయటికొస్తారు. అంటే నేను చెప్పే మాట ఎవరి గురించంటే, జ్ఞానము లేకుండా ధ్యానము మాత్రమే చేస్తున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. జ్ఞానముతో కూడి చేయబడినటువంటి ధ్యానమునందు పరిపూర్ణత ఉంటుంది. ఇప్పుడు మనం నీళ్లు కావాలి అన్నప్పుడు ఆ పాచిని పక్కకు నెట్టి ఒక దోసెడు నీళ్లు తీసుకుంటాం. తర్వాత మళ్ళీ పాచి ఏమవుతుంది? ఆ నీటి మీద ఉన్నది అంతా మళ్ళీ కమ్ముకుంటుందండి. అంటే పూర్తిగా ఆ సరోవరంలో ఉన్న ఆ నాచు మొక్కలన్నింటినీ శుభ్రం చేస్తే ఎప్పుడు కూడా తేటగా స్పష్టంగా ఉంటాయి. అందరూ తాగడానికి కావలసిన విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ మానస సరోవరం అని ఎందుకు చెప్పాలి? అంటే ఇది బ్రహ్మ యొక్క మనస్సులో నుంచి సృష్టించబడింది కాబట్టి మానస సరోవరంని చూడాలని అందరూ అనుకుంటారు. అంటే మనమందరము కూడా భగవంతుని యొక్క మానస సరోవరంలో పుట్టిన వాళ్ళమేనండి. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తద మద్భావ మానసాజాత ఏషాం లోకమిమా ప్రజాః. అంటే భగవంతుని యొక్క మనస్సు యందు చెయ్యబడినటువంటి సంకల్పము చేతనే సప్తర్షులు, తర్వాత మనువులు, తర్వాత లోకము సృష్టింపబడడానికి కావలసినటువంటి సమస్త సృష్టికి మూలమైన వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి పుట్టారు? భగవంతుని యొక్క మనస్సులో నుంచి
అంటే ఆ మనస్సులో చెయ్యబడిన సంకల్పం వల్ల వచ్చిన వాళ్ళు. ఆ సంకల్పంలో నుంచి పుట్టబడిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు మనం భగవంతుని చేత సృష్టించబడినటువంటి మన మనస్సు అనేటటువంటి సరోవరంలో దేహ సంబంధమైన విషయాలు ఉన్నాయనుకోండి, భగవంతుణ్ణి దర్శనం చేయలేం. దేహ సంబంధమైన విషయాలు మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు గుర్తొస్తుంది నాకు. నేను ఆత్మని అనగానే అవతలి వారికి ఉపకారం చెయ్యాలనుకుంటాను. మళ్ళీ నేను ఈ శరీరము నాకంటూ కుటుంబం ఉంది, భర్త, పిల్లలున్నారు. వీళ్ళ కోసం నేను జీవించాలనుకున్నప్పుడు అవతలి వాళ్లకు నా దగ్గర ఉన్నది ఇవ్వబుద్ధి గాదు. అంటే ఇప్పుడు సరస్సులో ఉన్నటువంటి నీళ్లను తాగాలన్నప్పుడు పాచిని పక్కకు జరిపి నీళ్లు తాగినప్పుడు శుభ్రంగా ఉంటాయి. మళ్ళీ కప్పబడుతుంది. పూర్తిగా ఆ నీటి మీద ఉన్నటువంటి నాచుని తొలగించినట్టుగానే, తొలగిస్తే అందరికీ తాగడానికి ఆనుకూల్యతను పొందినట్టు, మనం కూడా ఎప్పుడు అందరికీ మంచి చెయ్యాలి అంటే, నీ మనస్సు యందు మనస్సనే సరోవరంలో నశించిపోయే దేహానికి సంబంధించిన విషయాలను పక్కకు నెట్టి, ఆత్మస్వరూపంగా సచ్చిదానంద స్వరూపంగా నిలబడడానికి నీ మనస్సును సంసిద్ధపరచమని కృష్ణ పరమాత్మ ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవ సాధయేత్ అంటారు. ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ శత్రువత్ అంటారు. అంటే నీ మనస్సు నీకు బంధువా శత్రువా? ఎప్పుడు బంధువు ఎప్పుడు శత్రువు అంటే జ్ఞానము చేత నీ మనస్సును ఏం చేయాలి? దేహ సంబంధమైన విషయాలోచన నుంచి ఆత్మకు సంబంధించినటువంటి ఆలోచన చేసేలాగా నీ మనస్సును ఏం చేయాలి? శిక్షణ ఇప్పించండి. లాలయే చిత్త బాలకం అంటారు కృష్ణ పరమాత్మ. అంటే ఒక పసిపిల్లవాడిని మీరు ఎలాగైతే వాడు కోరుకున్నటువంటి విషయాలను ఇవ్వడంలో ఏం చేస్తారు? నెమ్మదిగా మంచి మాటల చేత వాడికి అవసరమైన వస్తువుని ఇస్తూ, వాడు కోరిన వస్తువుల వల్ల తనకు ప్రమాదం ఉంటే ఆ వస్తువులను వాడు ముట్టుకోకుండా నెమ్మదిగా ఎలా అయితే మీరు ఊరడిస్తారో అదే విధంగా మీ మనస్సు కూడా ఏం చేస్తుంది? దేహ సంబంధమైన విషయాల గురించినటువంటి ఆలోచన చేస్తుంది. ఆ ఆలోచన నుంచి మీ మనసును ఏం చేస్తారు? ఆత్మ వైపు, ఆత్మ చింతన వైపు మరల్చండి. ఎలా మరల్చగలుగుతారు? అందుకే ఏం చెప్తారు? మొట్టమొదట చెప్పే మాట ఏంటంటే నిత్య అనిత్య వస్తు వివేకం అంటారు. శాశ్వతమైనది అశాశ్వతమైనవి అనే రెండు విషయాల గురించిన ఆలోచన మన మనస్సుకు నేర్పించాలి. ఏది శాశ్వతం ఏది అశాశ్వతం చూడండి. ఇప్పుడు పిల్లలకి ఒక బొమ్మ కావాలా, అప్పటికప్పుడు ఒక చాక్లెట్ కావాలా అంటే ఏం చేస్తాడు ఆ పిల్లవాడు? ఒక 4 సంవత్సరాలున్న పిల్లవాడైతే నాకు బొమ్మ కావాలి అంటాడు. ఎందుకురా నీకు చాక్లెట్ వద్దా అంటే చాక్లెట్ ఇప్పుడే తింటే కరిగిపోతుంది, కానీ బొమ్మ అయితే చాలా రోజులు ఆడుకోవచ్చు అంటాడు. అంటే చూడండి, కాస్త ఎదుగుతున్న అంటే తన యొక్క బుద్ధి చైతన్యాన్ని వినియోగించే చిన్న పిల్లవాడు కూడా అప్పటికప్పుడు ఆనందాన్ని ఇస్తున్న చాక్లెట్ వదిలిపెట్టి ఏం చేస్తాడు? బొమ్మ కావాలంటాడు. బొమ్మ అప్పటికప్పుడు ఆడుకోవచ్చు, ఇంటికి వెళ్ళాక ఆడుకోవచ్చు, ఒక నెల రోజుల తర్వాత కూడా ఆడుకోవచ్చు. అంటే బొమ్మ చాలా కాలం పాటు ఉంటుంది, అంటే శాశ్వతం. వాడి ఉద్దేశంలో అప్పటికప్పుడు ఏంటండి? చాక్లెట్ ఏమో అప్పటికప్పుడు అయిపోతుంది, బొమ్మ కొద్ది రోజులు తనతో ఉంటుంది కాబట్టి వాడి దృష్టిలో చాక్లెట్ కంటే బొమ్మ తనకు విలువైనదండి. నిత్య అనిత్యమైనటువంటి వస్తువులకు సంబంధించినటువంటి వివేచనను మన మనసుకు నేర్పించాలి. అలా నేర్పిస్తున్నటువంటి ఆ సమయంలోనే ఇంకొక మాట అడుగుతుంది. ఇక్కడ నేను చేసుకున్న పుణ్యం స్వర్గానికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కదా అని స్వర్గానికి సంబంధించిన ఆలోచనను కూడా మనసు అడుగుతుందండి. అలా అడిగినప్పుడు వెంటనే మనకు సాధనా సంపత్తిలో చెప్పబడిన రెండో మాట ఏంటంటే ఇహమూత్ర ఫలభోగ విరాగము. అంటే ఈ లోకంలో ఉన్న విషయాల వల్ల అంటే ఈ లోకంలో మనం చేసిన త్యాగాల వల్ల పరలోకంలో పొందేటటువంటి సుఖానుభవం గురించి ఆలోచన చేస్తుంటారు కొంతమంది.
కొంతమంది ఇక్కడ అనుభవించే విషయాలను విడిచిపెట్టడం ఇష్టం లేక ఇతరులకు దానం చేసే ప్రయత్నం చెయ్యరు. కానీ కొంత వివేచనా శక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? నేనిక్కడ చేసిన దానము, ధర్మము నన్ను స్వర్గలోకానికి తీసుకెళ్తుంది. అక్కడ నన్ను సుఖపెడుతుంది అని ఇక్కడ త్యాగాలు చేస్తారు. ఇప్పుడు దీనికి కూడా సమాధానం చెప్పాలి మనస్సు. అంటే ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందడానికి కావలసిన సంసిద్ధతను పొంది భగవంతుడు చెప్పిన మాటలను వింటున్నారో, వాళ్ళు ఈ లోకంలో ఉన్న విషయాలను స్వార్థంతో అనుభవించడం అనేటటువంటి విషయంలో వాళ్ళు కొద్దిగా వెనకబడి ఉంటారు. అంటే స్వార్థం అనేది లేనప్పుడు మాత్రమే భగవంతుడు జ్ఞానం ఇస్తాడండి. అంటే కృష్ణ పరమాత్మ చెప్పారు, ఎవరైతే నేను చెప్పిన మాటలను వినగలుగుతున్నారో వారందరూ కూడా సత్వగుణానికి సంబంధించిన సంపన్నులు అని మనకు కృష్ణ పరమాత్మ మనకు బహుమతి ఇచ్చారండి. పిల్లవాడిని మనం నువ్వు బాగా చదువుతావు నానా అని ఎప్పుడు అనగలుగుతావు? వాడు ఏదో ఒక విషయంలో ఒకడికి ఒక 6 సబ్జెక్టులు ఉంటాయండి. అందులో ఏవో ఒక 4 సబ్జెక్టులలో 25కు 24 మార్కులు, 22 మార్కులు, 20 మార్కులు తెచ్చుకొని ఇంకొక రెండింటిలో 25కి 25 తెచ్చుకున్నారనుకోండి. అప్పుడేమంటాం? నాయనా నువ్వు ఫస్ట్ ర్యాంక్ పొందడానికి కావలసినటువంటి యోగ్యత పొంది ఉన్నావు అని ఏం చేస్తావు? ఆ పిల్లవాడికి నువ్వేం చేస్తావు? ఖచ్చితంగా వాడిని మెచ్చుకునే ప్రయత్నం చేస్తావు. ఆ మెచ్చుకోవడంలో వాడికి ఏదో చిన్న బహుమతి కూడా ఇస్తారు. ఎలా చెప్పగలిగారు? వాడి యొక్క అర్హతను బట్టి మీరు నిర్ణయించారు. కృష్ణ పరమాత్మ కూడా మనకు త్యాగం చెయ్యగలిగిన బుద్ధి ఉంది. దేహ సంబంధమైన విషయాల మీద అనురక్తి తక్కువగా ఉంది. శాంతిని పొందాలనేటటువంటి కోరిక మనకుంది. అలా ఉన్నవారికి మాత్రమే ఆత్మజ్ఞానం అందిస్తారు. కానీ పూర్తిగా స్వార్థంతో ప్రవర్తించేటటువంటి అసూయాపరులకు భగవంతుడి యొక్క జ్ఞానం అందదు. అంటే మనం భగవంతుడి జ్ఞానం తెలుసుకుంటున్నామంటే అందరికీ పరమాత్మ ఏమంటున్నారు? మీరంతా సత్వగుణ సంపన్నత కలిగిన వాళ్ళు. మీరు ఏం చేయాలి? జ్ఞానాన్ని తెలుసుకుంటున్నా కొద్దీ ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు, అంటే నా కుటుంబం గొప్పది కదా, నేను అందరికంటే నలుగురిలో గొప్పగా ఉండాలి కదా అని చిన్న చిన్న కోరికలు మన మీద ప్రభావితం చూపిస్తుంటాయి. ఆ ప్రభావాన్ని మనం ఎలా పోగొట్టుకోవాలి? పిల్లవాడు కూడా తనకు ఒక 4 సబ్జెక్టులలో వచ్చేటటువంటి ఒక 10 మార్కులు తక్కువగా వస్తే ఆ 10 మార్కులను సరిచేసుకోవడానికి ఆ పిల్లవాడు ప్రయత్నం చేసినట్టుగా మనం కూడా దేహ సంబంధమైన విషయాలలో ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నాం. ఎవరైనా సంతోషంగా ఉంటే నా మనసు ఎలా ఆలోచిస్తుంది? వారి సంతోషంతో నా మనసు కూడా సంతోషపడుతుందా? లేకపోతే వాళ్ళని చూసి నేనేమైనా అసూయ పడుతున్నానా? నేను నా దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు కొంత పెట్టే ప్రయత్నం చేస్తున్నానా? ఎంత మేరకు పెడుతున్నాను? నేను తినకుండా కూడా అవతలి వాళ్ళ యొక్క ఆకలిని తీర్చగలిగినంత గొప్పగా నా మనసుందా? నా దగ్గర తినగా మిగిలినది పెడుతున్నానా అని ఎవరికి వాళ్ళు ఏం చేయాలి? విచారణ చేసుకోవడానికి ఏం ఉపయోగపడుతుంది? భగవంతుడు చెప్పే జ్ఞానం ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ నీకు ఇతరులకు దానం చెయ్యగలిగిన సద్బుద్ధి ఉంది. కానీ స్వర్గంలోకి వెళ్ళాలనేటటువంటి కోరిక కూడా ఉందనుకోండి. అలాంటి వాళ్ళకి ఇహమూత్ర ఫలభోగ విరాగము. ఈ లోకంలో నువ్వు చేసిన పుణ్యకార్యాల వల్ల ఫలితం కోరుకొని నువ్వు పుణ్యం చేశావు, స్వర్గానికి వెళ్తావు. కానీ అక్కడ నువ్వెంతకాలం ఉంటావు? త్రైవిద్యా మాం సోమపాహ పూతపాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగానని మనకండి 9వ అధ్యాయంలో 20, 21 శ్లోకంలో చెప్పిన వివరణ చెప్పుకుందాం. ఏమంటారంటే ఆ 3 వేదముల యందు చెప్పబడినటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని అనేక రకములైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు సత్కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే స్వర్గతిం ప్రార్థయంతే, అంటే మంచి పనులు చేసి ఫలితం కోరుకుంటున్నారు. వాళ్ళకి ఏమొస్తుందట? స్వర్గం కావాలని కోరుకుంటారు. ఎందుకు? అక్కడ మరి మనం కోరుకున్నటువంటి ఎన్ని భోగములైనా అక్కడ ఉంటాయి. ఇక్కడ అనుభవించలేనటువంటి సుఖాదులన్నీ కూడా స్వర్గాది లోకాలలో అనుభవించవచ్చని అడుగుతారండి.
అప్పుడు వాళ్ళకేమిస్తారు? అశ్నంతి దివ్యాందివి దేవభోగాన్. అప్పుడు భగవంతుడు ఏం చేస్తారంటే, మీరేది కోరుకున్నారో అలాంటి దేవలోకంలో ఉన్న భోగములన్నీ కూడా మనకిస్తారట. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆ భోగములన్నీ అనుభవిస్తామా అంటే ఖచ్చితంగా అనుభవిస్తాం. అందులో మీకే విధమైన సంశయం లేదు. ఆయన కృష్ణ పరమాత్మ చెప్తాడు, మీరు బాగానే ఉంటుందండి, చాలా బావుంటుంది. అన్ని రకాల సుఖాలు అనుభవిస్తారు. కానీ ఎప్పటికి అక్కడే ఉండిపోతారా మీరు? ఇప్పుడు నేను దుబాయ్ వెళ్ళాలనుకున్నాను. అక్కడేదో బావుంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు చాలా గొప్పగా ఉంటాయి, చూడొచ్చన్నారు. ఇప్పుడు ఒక 4,00,000 ఖర్చు పెట్టుకొని దుబాయ్ వెళ్తాను. ఎంత కాలం వెళ్తాను? నేనొక 4,00,000తో ఎంతకాలం అక్కడైతే ఉండడానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తారో, వాళ్ళిచ్చిన సమయం ప్రకారంగా అక్కడుంటానండి. వాళ్ళా సమయం మన దగ్గర డబ్బయిపోగానే వాళ్ళేం జేస్తారు? మళ్ళీ మనల్ని వెనక్కి పంపించేస్తారు. అదే విధంగా క్షీణే పుణ్యే స్వర్గలోకం విశాలం. అంటే ఆయన చెప్తాడనమాట. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మీ పుణ్యము తరిగిపోగానే మీరు భూలోకానికొచ్చేస్తారు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం అంటారు. అంటే స్వర్గాది లోకాలలో విశాలమైనటువంటి ఆ భోగస్థానములైనటువంటి ప్రదేశములయందు గొప్పమైన సుఖాలు అనుభవిస్తారు. ఇందులో ఏమాత్రం బెంగలేదు. స్వర్గలోకాలు ఉన్నాయి. వేదములయందు చెప్పబడిందండి. స్వర్గంలో చాలా గొప్పదైన సుఖాలుంటాయి. నరకాది లోకాలలో చాలా కష్టాలుంటాయి. ఇవన్నీ చెప్పారు. నిజంగానే జరుగుతాయని కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. వేదమునందు చెప్పబడింది. ఏమని చెప్పబడింది? మీరు చేసిన పుణ్యానికి ఫలితం కోరుకుంటే, అంటే మీరు చేసిన మంచి పనులకు మీరు ఏమంటారు? ఫలితం కావాలని కోరుకుంటే మీకేమవుతుంది? ఖచ్చితంగా స్వర్గాది లోకాలలోకి స్థానము ఇవ్వబడుతుంది. కానీ మరి ఆ స్థానం గురించి ఎంతకాలం ఉంటుందో తెలియాలి కదా! క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మీ పుణ్యం అయిపోగానే మీరెక్కడికి రావాలి? మళ్ళీ భూలోకానికి రావాలి. అంటే ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారు? భూలోకంలో మీరు చేసిన పుణ్యకర్మల వల్ల వచ్చినటువంటి ఫలితము ఏదైతే ఉందో అది మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్ళింది. అక్కడ కొద్ది రోజుల పాటు మిమ్మల్ని సంతోషంగా ఉంచింది. మళ్ళీ అది భూమి మీదకు తెచ్చింది. అంటే మీకు ఈ విచారణ లేదనుకోండి, అప్పుడేమనుకుంటాం? అబ్బా! ఆయా లోకాలలో ఉండిపోతాను నేను శాశ్వతంగా అంటారు. శాశ్వతం అనే మాట ఉండదండి. కొద్ది రోజులే ఉంటారు. అందుకే కృష్ణ పరమాత్మ ఇంకా ఎవరైనా కన్‌ఫ్యూజ్ అవుతారేమో, ఆ లోకాలలో కూడా చాలా గొప్ప గొప్ప లోకాలున్నాయి గదా! ఆయా లోకాలకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తామంటారు. కానీ 8వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్తారు. మనకి 16వ శ్లోకంలో ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. మీరు బ్రహ్మలోకం వరకు మీరిక్కడ ఎన్ని పుణ్యకార్యాలు, ఎన్ని మంచి పనులు, యజ్ఞము, యాగము, ఇష్టాపూర్తములను ఉంటాయండి. ఆ ఏమంటారు? ఈ ఏమంటారు? దేవాలయాలు కట్టించడం, ఏం చేస్తారు? రోడ్డుకి ఇరువైపులా చెట్లను నాటించడం, బావులను త్రవ్వించడం, ఇట్లా అంటే పరులకు ఉపయోగపడేటటువంటి కార్యాలు, తమకున్న సంపదలో ఎంతో కొంత దాన ధర్మాది రూపాలలో ఇలా ఇష్టాపూర్తములు అని చెప్పేసి ఉపనిషత్తులలో చెప్పబడతాయన్నమాట. ఈ ఇష్టాపూర్తములను చేసి స్వర్గలోకాలకు వెళ్తారు. అక్కడ మీరు పర్మనెంట్ గా అక్కడ ఉండరు. ఫలితం కోరుకుంటే భగవంతుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. సత్యం తెలుసుకోండి. బ్రహ్మలోకం వరకు మీరు ఏ లోకానికి వెళ్ళినా తిరిగి భూలోకానికి రావాల్సిందే. అందుకే మీరు తొందరపడి మీరొక మంచి పని చేస్తే, మీరు ఇతరులకు మంచి అంటే ఇతరులకు సంతోషం పెట్టగలిగినటువంటి కర్మలను చేస్తే వెంటనే మీరు ఫలితం కోరుకోకండి. అలా కోరుకున్నటువంటి ఫలం మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఎక్కడికి తీసుకువెళ్తుంది? కొద్ది రోజుల పాటు సుఖంగా ఉండడానికి వీలైన లోకాలలోకి తీసుకెళ్తుంది. తర్వాత మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చి వదిలిపెడుతుంది? మీరు ఎక్కడ ప్రారంభమయ్యారో అక్కడికి మళ్ళీ భూలోకానికే తీసుకువస్తుంది. మాముపేత్యతు కౌంతేయ. మీరు నన్ను పొందే ప్రయత్నం చేశారనుకోండి, నన్ను పొందిన వాళ్ళకేమవుతుందో తెలుసా? పునర్జన్మ న విద్యతే. మళ్ళీ పుట్టే అవకాశం ఉండదు కాబట్టి ఫలితం కోరుకున్నారు.
మీరు కొద్ది రోజుల పాటు స్వర్గాది లోకాలలోకి ప్రవేశం ఉంటుంది. ఫలితం కోరుకోలేదు, మళ్ళీ జన్మ లేకుండా పరిపూర్ణమైన ఆనందం పొందగలిగినటువంటి గొప్పదైన స్థితిని పొందుతారు, నాతో సమానమైన స్థితిని పొందుతారు అని చెప్పి కృష్ణ పరమాత్మ మీరు ఏ వస్తువులు కోరుకుంటారు? శాశ్వతమైన వస్తువులు కోరుకుంటారా? అశాశ్వతమైన వస్తువులు కోరుకుంటారా? కొద్ది రోజుల పాటు సుఖాన్ని కోరుకుంటారా? శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కోరుకుంటారా? యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడికి వెళితే తిరిగి మళ్ళీ రానవసరం లేదో అటువంటి గొప్పదైన స్థితి నాది. నా స్థానాన్ని పొందాలంటే మీరేం చేయాలి? సర్వభూత స్థితం యోమాం భజత్యేకత్వమాస్థిత. సమస్త ప్రాణులయందు ఉన్న నన్ను దర్శనం చేసే ప్రయత్నం చెయ్యండి. ఆ ప్రయత్నం మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే స్వర్గాది లోకాలకు మించి ఆవల ఉన్నటువంటి గొప్పదైనటువంటి స్థితి, నన్ను పొందగలిగిన యోగ్యతను మీరు పొందుతారు. సర్వదా వర్తమానోపి. నేను చెప్పిన జ్ఞానంతో కూడి గనక మీరు జీవనం గడిపితే మీరు ఎలా ప్రవర్తిస్తున్నా ఏమవుతారు? నన్నే పొందుతారంటారు. అంటే ఇక్కడ మనకి చాలా మంది ఏమంటారంటే, నేను ఇప్పుడు ఆత్మ ఉపదేశాన్ని పొందాను, ఇక నాకు ఆత్మజ్ఞానం ఉంది కదా, ఇక నేను ఎలా ప్రవర్తించినా పర్వాలేదు. అంటే నాకున్న డబ్బుని నేను ఇతరులకు ఎవరికి ఇవ్వక్కర్లేదు, నా భార్య బిడ్డల మీద నేను అమితమైన ప్రేమతో నేను సంపాదించిందంతా నా బిడ్డలకి ఇచ్చేస్తాను. ఇలాంటి భ్రమలు ఉంటాయండి. అంటే ఇది భ్రమ అని ఎందుకు అంటున్నాం మనం? కృష్ణ పరమాత్మ మనకు ఆల్రెడీ 4వ అధ్యాయంలో 5 శ్లోకాలలో వివరణ చేశారు. అంటే భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానముతో కూడిన కర్మాచరణ ఉన్నప్పుడు మాత్రమే నీ యొక్క ప్రవర్తన ఎలా ఉన్నా అంటే భగవంతుడు చెప్పిన విధంగా ఉండాలండి. ఎలా చెప్పాడు ఆయన? యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః అంటాడు. అంటే ఏమంటారంటే సమస్త కర్మల యొక్క ఫలాలు, సమస్త కర్మలు అంటే మీరు ఏ పనైతే చేస్తున్నారో ఆ పని యందు ఏముండాలి? నిస్వార్థత, నిష్కామం. అంటే ఇతరులకు హాని జరగనటువంటి కర్మ. ఎప్పుడూ పరోపకార నిమిత్తంగా నువ్వు చేసే కర్మ. అంటే నువ్వు ఎంచుకునే కర్మ ఎలా ఉండాలి? నీకున్న సమయాన్ని నువ్వు ఎలా ఖర్చు పెట్టాలి? 10 మంది యొక్క శ్రేయస్సే తప్ప నీ స్వార్థంతో కూడినటువంటి ఆలోచన నీకు ఉండకూడదు. ఇలాంటి కర్మలు చేస్తున్నప్పుడు యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః. అంటే ఏముండకూడదు ఇక్కడ? ఒక పనిని చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన కోరిక, కోరికకు సంబంధించిన సంగమము లేకుండా ఎవరైతే కర్మ చేస్తారో అలా చేసినటువంటి కర్మ చేసిన వారు ఏమవుతారు? పండితులని పిలువబడతారు. అంటే ఆచరణతో కూడిన వాళ్ళు పండితులా? జ్ఞానము మాత్రమే ఉన్నవాళ్ళు పండితులా? జ్ఞానాన్ని విజ్ఞానముగా మార్చుకున్న వాళ్ళు మాత్రమే ఏమవుతారు? వీళ్ళు పండితులవుతారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనే పదం వాడారండి. జ్ఞానం అనేటటువంటి అగ్నిలో మీరు ఏదైనా ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక ఏం కావాలి? దగ్ధం కావాలి. అగ్ని యందు, జ్ఞానం అనే అగ్ని యందు దగ్ధం కావడం అంటే నేను ఒక పని చేస్తున్నానండి, జ్ఞానం అనేటటువంటి అగ్నిలో మనం చేసేటటువంటి కర్మలన్నీ కూడా దగ్ధం కావాలి అంటే నీవు ఏ కర్మ చేస్తున్నా అది నిస్వార్థమైనటువంటి కర్మ, ఇతరులకు మేలు చెయ్యగలిగినటువంటి కర్మయే చెయ్యాలి. అలా చెయ్యబడినటువంటి కర్మలు మాత్రమే పరమాత్మ ఏం చేస్తారు? నీ యందు, అంటే నువ్వు చేసినటువంటి ఆ కర్మ వల్ల పుణ్యమో పాపమో వస్తుందండి. ఆ వచ్చిన పాపము పుణ్యము ఎవరు తీసుకుంటారు? భగవంతుడు తీసుకుంటాడు. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి అని కృష్ణ పరమాత్మ మనకు 9వ అధ్యాయము 28వ శ్లోకంలో చెప్తారు. అంటే మనం చేసిన పనులలో శుభ అశుభ అనేటటువంటి 2 ఫలితాలు వస్తాయండి. ఇతరులకు మంచి చెప్దామని ఒక మాట మాట్లాడతాం, ఆ మాట వలన అవతల వారికి ఏదో ఇబ్బంది జరిగిందండి. ఇప్పుడు మనం మాట్లాడిన మాటలో అవతలి వారు బాధపడ్డారంటే ఇప్పుడు నా ఖాతాలో ఏం పడుతుంది? పాపం.
ఇప్పుడు నా ఖాతాలో పాపం పడకుండా ఉండాలంటే నేనేమైనా చెయ్యొచ్చా? నేను మంచి చేద్దామని శాస్త్రంలో చెప్పబడిన మాట చెప్పాను. నేను చెప్పిన మాట ఇతరులకు బాధ కలిగించింది. ఇప్పుడు నేనన్న మాటలో ఏముండాలి? శాస్త్రాధారితమైనటువంటి కర్మ అయి ఉండాలి నేను మాట్లాడిన మాట. ఇప్పుడు భగవంతుడికి నేనేం చేయాలి? సన్యాస యోగ యుక్తాత్మ. అంటే నేనేం చేస్తున్నాను? యోగమును పొందడం కోసం భగవంతుడు చెప్పిన కార్యాన్ని చేయడంలో ఫలితాన్ని భగవంతుడికి నేను సమర్పణ చేసి, భగవంతుడు నాకు అప్పజెప్పిన పనిని నేను చేస్తున్నాననుకోండి. ఇప్పుడు ఫలితం ఏమయ్యుంది? చెడు ఫలితం ఉంది. ఆ చెడు ఫలితం నా ఖాతాలో పడకుండా భగవంతుడు ఏం చేస్తాడు? ఆయన ఖాతాలోకి తీసుకుంటాడు. ఇప్పుడు నేను చెప్పిన మాట చేత ఒకరికి సంతోషం కలిగించింది, వారి కష్టాన్ని తీర్చిందండి. అలా తీర్చబడినటువంటి ఆ కర్మ నాకు చాలా పుణ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు కూడా నేనేమంటున్నాను? నాకు ఆ పుణ్యం అవసరం లేదు స్వామి, నేను యోగమును పొందాలనుకుంటున్నానని కర్మ ఫలాలను భగవంతుడికి సమర్పించాను. అంటే ఫలితం వచ్చినాక చాలా మంది ఏం చేస్తారంటే, ఆ ఇతరులకు మన వల్ల మంచి జరిగిందనుకోండి, అలా మంచి జరిగితే ఏమంటామంటే, నేనే చేశానండి అంటాం. ఇప్పుడు చెడు జరిగిందనుకోండి, పలానా వాళ్ళొచ్చారండి, నేను మీకు మంచే చేద్దామనుకున్నాను. కానీ పలానా వాళ్ళ వల్లే మీ పని చెడిపోయిందని ఫలితాన్ని చూసి అది బాగుంటేనేమో నేను చేశానంటాను. బాగా లేకపోతే ఇతరుల మీద పం నెట్టడం జరుగుతుంది. ఒక పనిని ప్రారంభించినప్పుడే ఎంచుకోవాలి. ఈ పని నలుగురికి మేలు చేస్తుంది అని నువ్వు నిర్ణయం చేసుకొని, ఇది శాస్త్రము సమ్మతించినటువంటి కర్మ అని నిర్ణయించుకొని, ఆ పనిని నువ్వు చేసేటప్పుడు ఫలితాన్ని నువ్వు చూడక పూర్వమే, పని చేసేటప్పుడే నువ్వేం చేయాలి? ఫలితాన్ని భగవంతుడికి అప్పజెప్పాలి. స్వామి నేను ఈ పని చేస్తున్నాను. దీని వలన శుభ, అశుభ ఫలితాలు నాకు అవసరం లేదు. ఏది కూడా నాకొద్దు. సమస్త కర్మ ఫలాలు మీకే సమర్పిస్తున్నానని భగవంతుడికి మనం సమర్పణ చేశామనుకోండి, అలా చెయ్యబడినటువంటి కర్మ వల్ల వచ్చే ఫలితం ఏముంటుంది? 0. అంటే మన ఖాతాలో ఏమీ లేదండి. అప్పు లేదు, మిగులు లేదు. లేనప్పుడు మనం ఎక్కడికి వెళ్తామట? భగవంతుడి పాదాలను చేరుకుంటాం. అందుకే ఆయన చెప్తున్నారు, సర్వదా వర్తమానోపి అంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నా అంటే భగవంతుడు శాస్త్రమునందు చెప్పిన విధంగానే నువ్వు జీవించాలి. అలా జీవించడంలో ఇంకొన్ని నియమాలు చెప్తున్నారు. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ. ఇప్పుడు నేను చెప్పే శ్లోకాలండి 4వ అధ్యాయంలో 19, 20, 21, 22 శ్లోకాలలో కృష్ణ పరమాత్మ మనకు ఒక జ్ఞానిగా నువ్వు జీవించడానికి పరిపూర్ణమైనటువంటి ఆ సచ్చిదానందాన్ని పొందడానికి కొన్ని పద్ధతులు చెప్పారు. వీటిని ఆచరిస్తున్నప్పుడు మాత్రమే నీకు ఆత్మస్థితి దొరుకుతుంది. కానీ నాకు ఆత్మజ్ఞానం ఉంది అంటే ఇన్ని నియమాలతో నేను నా ప్రవర్తనను మార్చుకున్నప్పుడు మాత్రమే భగవంతుడితో లయమవుతామండి. అంతేకాని నేను ఆత్మ ఉపదేశం తీసుకున్నాను, అంతటా ఆత్మయే ఉంది అని చెప్పేసి నేను ప్రతిక్షణం అనుకుంటాను. అనుకోవడం మంచిదే. కానీ అది సుస్థిరపడినప్పుడు నీ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో కూడా కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. కొత్తగా వచ్చిన కోడలు కూడా అంటుంది, నేను మిమ్మల్ని నా కుటుంబ సభ్యులలాగా స్వీకరిస్తున్నానండి అంటుంది. కానీ వాళ్ళ సొంత అక్కగారు ఒక మాట అన్నారనుకోండి, మా అక్కయ్యేగా అన్నది అంటారు. వాళ్ళ ఆడపడుచు ఇప్పుడు ఒక మాట అన్నారనుకోండి, చూసారా మా ఆడపడుచు ఇలా అన్నదని భర్త దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది. అక్కడ పుట్టింట్లో వాళ్ళు ఎవరైనా ఏదైనా అంటే నా వాళ్ళు. ఇక్కడ అత్తగారి కుటుంబంలో ఏమైనా అంటుంటే ఏమంటారు? వీళ్ళు పరాయి వాళ్ళు. మాటలలో మాత్రం వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులండి, మా అత్తగారండి, మా బావగారండి, మా ఆడపడుచండి అంటున్నారు. మాటలలో ఉంది కానీ ఆచరణలో పుట్టింటిలో ఉన్నటువంటి ఆ ఆనుకూల్యత ఆ అత్తగారి కుటుంబానికి సంబంధించి లేదనుకోండి, అప్పుడు ఆ ఇంట్లో ఆ అమ్మాయి మరి పూర్తిగా ఆ కుటుంబ సభ్యురాలు అవుతుందా? ఏదో ఒక రోజున వారి మధ్య పొరపత్యాలు పెరుగుతాయి. అందుకే ఇక్కడ భగవంతుడు కొన్ని నియమాలు చెప్తున్నారండి. ఆ నియమాలేంటి? త్యక్త్వా కర్మఫలాసంగం అంటే ఫలితాన్ని విడిచిపెట్టు. నిరాశి అంటే ఆశ లేకుండా, దేని పట్ల కూడా ఆశ లేకుండా ఉండు. అపరిగ్రహ, ఇతరుల నుంచి నువ్వేమీ ఆశించకు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. నిత్యతృప్తో, నిత్యము తృప్తిగా ఉండు.
అలా ఉన్నప్పుడు అంటే నీకు ఏదైతే లభించిందో లభించిన దానితో నువ్వు తృప్తిగా ఉండు. దేనిని కూడా ఆశ్రయించకు. నాకిది ఉంటే బావుండు అనుకోకండి. మీకు భగవంతుడు ఏ జీవితాన్నయితే ఇచ్చాడో, ఆ ఇచ్చిన జీవితంతో సంతోషంగా ఉండండి. తర్వాత కర్మణ్యభి ప్రవృత్తోపి మీరిప్పుడు కర్మలయందు ఉన్నారు. అంటే మీరు మీ కుటుంబానికి సంబంధించి, మీ భార్య బిడ్డలకు సంబంధించి మీకు ఏ అయితే బాధ్యతలు అప్పచెప్పారో, ఆ అప్పచెప్పబడినటువంటి బాధ్యతలను స్వీకరించి మీరు వాటిని చేస్తుండడంలో ఇక్కడ చెప్పబడిన విషయాలు గుర్తుపెట్టుకొని ఒక పని చేసేటప్పుడు నేను ఇతరులకు మేలు చేసే విధంగానే కర్మ చేస్తున్నానా? నేను ఉన్నదానితో సంతోషంగా ఉన్నానా? ఎవరిది సంపదైనా నా సొంతం కావాలనుకుంటున్నానా? ఎవరైనా సంతోషంగా ఉంటే అసూయ పడుతున్నానా? నాకు కోరికలు ఏ స్థాయిలో ఉన్నాయి? ఇలా ఒక్కొక్క విషయాన్ని మనం ఏం చేయాలి? విచారణ చేసుకుంటూ జీవించమంటున్నారు. అందుకే ఆయన చెప్తున్నారు, నిరాశీయత చిత్తాత్మ త్యక్త్వ సర్వ పరిగ్రహః. అంటే ఆశ లేకుండా ఏం చేయాలి? నీ మనస్సునెప్పుడూ కూడా మరి ఆత్మానుభూతిని పొందడం కోసమని భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానంతో కూడి ప్రవర్తించేలాగా నువ్వు శరీరము కాదు, సచ్చిదానంద స్వరూపమే అనే జ్ఞానాన్ని మనసుకు నిరంతరం అందిస్తూ ఉండు. ఇంకేం చేయాలి? సమస్త కర్మముల యొక్క ఫలాలన్నీ ఈశ్వరుడికి సమర్పణ చేస్తున్నప్పుడు శారీరం కేవలం కర్మ, శరీరంతో కర్మ చేస్తున్నా ఆ కర్మ వల్ల వచ్చే పాప పుణ్యాలేవి నిన్ను అంటుకోకుండా ఉంటాయి. అంటే మనం ఎలా ఉండాలి? నేను ఆత్మస్వరూపమే అన్నప్పుడు నా ప్రవర్తనలో ఒక వస్తువు లేదని నేను నిరాశతో ఉన్నాను. ఇక్కడ భగవంతుడు చెప్పిన ఆత్మానందాన్ని పొందడానికి కావలసిన అర్హత పోగొట్టుకుంటామండి. ఆశ ఉంది అంటే ఏమైంది? పాలల్లో ఒక్క చుక్క నిమ్మరసం పిండినా విరిగిపోయినట్టు, మరి నీళ్లల్లో ఒక్క చుక్క నూనె వేసినా ఆ నూనె తెప్ప అలాగే కనపడుతున్నట్టు, మన మనసులో కూడా ఏ విషయం పట్లైనా కోరిక ఉంటే ఆ కోరిక నిన్నేం చేస్తుంది? భగవంతుడి నుంచి దూరం చేస్తుందనమాట. అందుకే పరమాత్మ ప్రతిక్షణము జాగరూకతగా ఉండండి. జాగరూకత లేకపోతే బ్రహ్మానందాన్ని పొందగలిగిన మానవ ఉపాధి వృధా అయిపోతుంది అంటూ ఉన్నారు. యదృచ్ఛా లాభ సంతుష్ట, ఉన్న దానితో మీకు భగవంతుడు ఏదైతే ఇచ్చారో ఇచ్చిన దానితో తృప్తిగా ఉండండి. ఇబ్బంది పడకండి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇక ద్వంద్వాతీతో సుఖములు దుఃఖములు వస్తాయి. నా సుఖానికి పలానా వ్యక్తి కారణమని, దుఃఖానికి పలానా వ్యక్తి కారణమని కాకుండా నేను చేసిన కర్మలే నా సుఖములు నా దుఃఖములని, సుఖము యందు పొంగిపోవటం దుఃఖము యందు కృంగిపోవడం జరిగితే మనం భగవంతుడికి దగ్గర కాలేము. దుఃఖేష్వనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థిత ధీర్మునిరుచ్యతే. అంటే నువ్వు ఇక్కడ 3 విషయాలను జయించాలండి. రాగం ఉండకూడదు. వీళ్ళు నా వాళ్ళు పరాయి వాళ్ళనే రాగం ఉండకూడదు. ఇంకా భయం ఉండకూడదు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగైర్ ముక్తో యస్సచమే ప్రియః అని మనకు కృష్ణ పరమాత్మ 12వ అధ్యాయం 15వ శ్లోకంలో చెప్తారండి. నిన్ను చూసి ఎవరైనా భయపడుతున్నారు అంటే నువ్వు ఇతరులను భయపెడుతున్నావు. అంటే నువ్వు భగవంతుడికి దగ్గర కాలేవు. లేకపోతే ఇతరులను చూసి నువ్వు భయపడుతున్నావు. అంటే ఒకరిని చూసి ఒకరు, నీ వల్ల ఒకరు భయపడకూడదు. వేరొకరి వలన నువ్వు భయపడకూడదు. అలాంటి స్థితి ఉన్నవాళ్ళు నాకిష్టం అంటాడు కృష్ణ పరమాత్మ. అంటే మనము పలానా వాళ్ళు నన్ను ఏం చేస్తారో అని భయపడ్డారనుకోండి. అంటే అందరిలో ఉన్న భగవంతుడు నీకు అర్థం కాలేదు. నీకో కష్టం ఇచ్చేదెవరు? భగవంతుడు. ఎందుకిస్తాడు? నేను పూర్వజన్మల్లోనో ఈ జన్మ ప్రయత్నం చేతనో ఏదో పాపం ఉంది. ఆ పాపానికి నాకేమవుతుంది? భగవంతుడు ఒకరి రూపంలో శిక్ష వేస్తాడు. కానీ నేను పలానా వ్యక్తి నన్నేమైనా చేస్తాడని నేను భయపడుతుంటే భగవంతుడి నుంచి రక్షణ నేను పొందట్లేదని గుర్తు. కృష్ణ పరమాత్మ ఏమన్నారు? అభయం అని 16వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో మొదటి మాట ఏమన్నాడు? అభయం అన్నాడు. అంటే భగవంతుడి రక్షణయే ఉంది. నన్ను కష్టపెట్టాలన్నా సుఖపెట్టాలన్నా భగవంతుడే నన్ను చూసుకుంటాడు. కానీ నన్నెవరూ కష్టపెట్టలేరు, నన్నెవరూ సంతోషపెట్టలేరని ఎవ్వరి మీద భయం లేదు. నువ్వెవరిని కావాలని భయపెట్టడం లేదు. నీవు ఎవరి నుండి కూడా భయాన్ని పొందట్లేదు. ఇది జయించాలి. రాగము, భయము, క్రోధము.
నన్నెవరో తిట్టారని నేను కోప్పడుతున్నాను అనుకోండి, కోపాన్ని విడిచిపెట్టకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తాం? సుఖం వస్తే పొంగిపోతాం, దుఃఖం వస్తే కృంగిపోతాం. ఈ మూడింటిని జయించాలంటున్నారు కృష్ణ పరమాత్మ. అందుకే ద్వంద్వాతీతో, ద్వంద్వముల నుండి విడిపడాలి. ఈ స్థితిలన్నీ మీకొస్తేనే మీరు ముక్తి పొందుతారండి. విమత్సరః, మత్సరం లేకుండా ఉండాలండి. ఆ మత్సరం అనేది ఎవరిలో అయితే బాగా పెరిగిపోతుందో అలా పెరిగిపోయిన వారు భగవంతుడికి దూరం అవుతారు. ఎవరైనా సంతోషంగా ఉంటే చూడలేనటువంటి మత్సరం మనకు కలిగిందనుకోండి, అప్పుడు నువ్వెవరికి దూరం? భగవంతుడు. అందరిలో భగవంతుడే ఉంటే అవతలి వాళ్ళు నవ్వుతున్నారు. ఎవరు నవ్వుతున్నారు? భగవంతుడు నవ్వుతున్నాడు. అవతలి వారు ఏడుస్తున్నారు. ఎవరు ఏడుస్తున్నారు? ఈశ్వరుడు ఏడుస్తున్నారు. అంటే నీ స్వరూపము వేరొక చోట ఏడుస్తుంది. ఇప్పుడు నీ కూతురే వేరొక ఊర్లో ఉండి ఏడుస్తుందండి. అప్పుడు మీరు బాధపడతారా? బాధపడరా? వేరొక స్వరూపంగా ఈశ్వరుడు ఒక చోట తనకు కష్టం వచ్చిందని ఏడుస్తున్నాడని నువ్వెందుకు చూడలేవు? రక్తబంధం ఉంటే ఏడుస్తున్నావు నువ్వు కూడా. కానీ ఎవరో తెలియనటువంటి వ్యక్తి ఏడుస్తుంటే ఆ వ్యక్తి కళ్ళల్లో వచ్చిన నీళ్లను చూసి నీ హృదయం ద్రవించకపోతే నువ్వు భగవంతుడికి దూరం. ఈ లక్షణాలన్నీ నువ్వు ప్రయత్నపూర్వకంగా ఎలా సాధిస్తావు? ముందు నువ్వు ఈ శరీరంలో బంధింపబడి ఉన్న సచ్చిదానందమైనటువంటి నిత్య నిర్మలమైనటువంటి స్వరూపము నేనని నిరంతరము నువ్వు ధ్యానం చెయ్యి. అనుక్షణం అలా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు నీకు భయం లేకుండా అందరిలో ఉన్న భగవంతుణ్ణి చూస్తావు. అందుకే ఆయన చెప్తాడు, గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః. ఎప్పుడు జ్ఞాన స్థితిలో నిలబడు. ముక్త సంగస్య అంటే అన్నింటి నుంచి కూడా ఏంటి? ముక్తుడవు కా, రాగద్వేషములు కామక్రోధాదుల నుండి విడిబడు. అలా విడిబడి గత సంగస్య, జరిగిపోయినటువంటి విషయాలలో ఏవైతే నిన్ను ఇబ్బంది పెట్టినవి, ఏవైతే సంతోషపెట్టినవి ఉన్నాయో అన్నింటినీ విడిచిపెట్టు. అలా విడిచిపెట్టి ఎప్పుడు జ్ఞానము యందు నిలబడినప్పుడు యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. నువ్వు చేస్తున్న ప్రతి పని ఇతరులకు సంతోషాన్ని కలిగించే విధంగా నువ్వు చేసేటటువంటి ప్రయత్నము యజ్ఞముగా మారినప్పుడు యజ్ఞం తస్మా సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఆ భగవంతుడు ఎక్కడుంటాడు? యజ్ఞమునందుంటాడు. నువ్వు చేసిన పని యజ్ఞముగా మారాలి. ఇన్ని విధాలుగా నువ్వు ప్రయత్నం చేస్తే అప్పుడు నువ్వేమవుతావంటే భగవంతుడితో లయం కావడానికి కావలసిన స్థితి పొందుతావు. ఇక్కడ ఆయన సర్వదా వర్తమానోపి అని చెప్పిన మాటలో ఇన్ని రకాల ఆచరణలు ఉన్నాయండి. ఈ ఆచరణ ఏదీ లేకుండా నేను ఆత్మస్థితిలో ఉన్నాను, నేను ఆత్మనేనండి అని 100 సార్లు కాదు, 1,000,000 సార్లు అనుకున్నా నువ్వు ఆత్మస్వరూపం అనే మాటతోనే ఆగుతావు, కానీ ఆ లోపటున్న ఆత్మానందాన్ని పొందలేవు. ఆత్మానందాన్ని పొందాలంటే ఏం కావాలి? ఆచరణ కావాలి. ఎలాంటి ఆచరణ కావాలి? ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏ ఏ విషయాల యందు మనల్ని మనం నిగ్రహించుకోవాలో మరి ఆయా విషయాలను నిగ్రహించుకొని భగవంతుడు చెప్పిన సాధనను ఎవరైతే నెమ్మదిగా ప్రయత్నం చేస్తూ ఆచరిస్తారో, వారు చేసే ప్రతి కర్మను యజ్ఞంగా మలుచుకుంటారో, అలా మలుచుకున్నటువంటి వారు ఏమవుతారు అంటే భగవంతుడితో సమానమైన భగవత్ స్వరూపంగా మారిపోతారని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇక మనమందరం ఏం చేస్తాం? ఎక్కడైనా ఏదైనా ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశాలలో బ్రదర్ అండ్ సిస్టర్ అంటారు. అంటే సోదరుడు సోదరి అని చెప్పేసి పిలుచుకుంటారు. వివేకానందుడు విదేశాలలోకి వెళ్ళి తన యొక్క ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, అంటే కృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పారో చెప్పిన మాటనే ఆయన పలికాడండి. అమృత స్వరూపులారా అంటాడండి. అందరిలో కూడా అమృతం దాగి ఉంది. మనమందరము కూడా ఏం చేసాం? అమృతాన్ని అలా అడుగున పెట్టేసి పైన ఉన్నటువంటి, అంటే అమృతం ఏమైంది? ఒక తెర చేత, త్రిగుణాల మాయ చేత కప్పబడి ఆ పైన మనం ఏం చేస్తున్నాం? వీడు పలానా కులం వాడు, అంటే శరీరానికి సంబంధించి ఇది పలానా కులము, పలానా వస్తువు, పలానా అని మనం ఏం చేస్తున్నామంటే మన లోపట ఉన్నటువంటి అమృత స్వరూపమైన భగవంతుణ్ణి మర్చిపోతున్నాం. ఆ మొట్టమొదట ఆయన మాట్లాడినటువంటి మాట అమృత స్వరూపులారా అంటాడనమాట.
మీరందరూ కూడా అమృతపుత్రులు అంటారనమాట. అమృతపుత్రులు ఎవరైతే ఉన్నారో ఎవరండి అమృతపుత్రులు ఎవరు? అందరూ 84 లక్షల రకాల ఉపాధులన్నీ కూడా అమృత స్వరూపాలే. అమృత స్వరూపాలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తున్నారు? తమ లోపట ఉన్నటువంటి ఆనందాన్ని తెలుసుకోలేక నశించిపోయే విషయాల కోసం పరిగెడుతున్నారు. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క శక్తినంతా కూడా మీ లోపటున్న అమృతాన్ని వెలికి తీయడం కోసం అని చెప్పేసి ప్రయత్నం చెయ్యండి అని చెప్పి, క్షీరసాగర మదనం ప్రతి ఒక్కరి యొక్క హృదయాలలో జరగాలి. అందుకే చెప్తారు, పాలను పెరుగుగా మార్చి పెరుగు యందు మనం వెన్న కవ్వంతో వెన్నను చిలికినప్పుడు ఏమవుతుంది? ఆ వెన్నలో ఉంటుందండి. ఆ వెన్నను మరిగించినప్పుడు అగ్ని, జ్ఞానం అనేటటువంటి అగ్ని. ఇక్కడేం చేస్తాం? బాహ్యమునందు మనం ఏం చేస్తాం? ఈ నెయ్యిని అగ్ని యందు మరిగిస్తామండి. అలా మరిగించినప్పుడు వచ్చినటువంటి నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యి మనకేమవుతుంది? మరి రకరకాల భగవత్ సంబంధమైనటువంటి పూజ, క్రతువులు, రకరకాలైన విషయాలకు ఆ నెయ్యిని వాడుకుంటున్నట్టు మనం కూడా ఏం చేయాలి? ఇక్కడ లోపట ఉన్నటువంటి జ్ఞానం అనేటటువంటి అగ్ని చేత నువ్వు చేసేటటువంటి కర్మలన్నింటినీ కూడా రాక్షసులు, దేవతలు అనేటటువంటి వారు ఇరువురు కూడా ఏం చేస్తున్నారు? అమృతం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే రాక్షసులు అమృతాన్ని సొంతం చేసుకొని రాక్షస ప్రవృత్తిగా మారాలని కోరుకుంటున్నారు. రాక్షసులే భూమిని పరిపాలించాలని అనుకుంటున్నారు. దేవతలు భగవంతుడు చెప్పిన ధర్మాన్ని నిలబెట్టడం కోసమని అమృతం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే రాక్షసులేమో వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దేవతలు భగవంతుడు చెప్పిన నియతిని నిలబెట్టడం కోసం అని చెప్పేసి మరి ఏం చేస్తున్నారు? క్షీరసాగర మదనంలో వీళ్ళు కూడా పాల్గొన్నారండి. అంటే మనం కూడా మంచి చెడుకు మధ్య సంఘర్షణ జరుగుతుంది. ఆ సంఘర్షణను మనం ఏం చేయాలి? శాస్త్రాధారంగా మనం కర్మను చేస్తూ ఆ కర్మ యొక్క ఫలితాన్ని దేవతలు ఏ విధంగా అయితే ఈశ్వరుడికి కర్మ ఫలాలు సమర్పణ చేస్తారో మనం కూడా ఏం చేయాలి? మంచి పనులు చేస్తూ మంచి పనుల వల్ల వచ్చే ఫలితాన్ని భగవంతుడి ఖాతాలో వెయ్యాలి. ఏదైనా తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు జరిగితే, మంచి జరిగితేనేమో ఈశ్వరుడి ఖాతాలో వెయ్యాలి. ఏదైనా చెడు జరిగితే భగవంతుడా క్షమించండి అని క్షమాపణ కోరి పశ్చాత్తాపంతో ఏమడగాలి? మరొకసారి పాపము చెయ్యకుండా మమ్మల్ని మీరే చూసుకోవాలని మనం పశ్చాత్తాపం పొందాలి. అంటే ఒకటి విచారణ చేస్తున్నాం, పరిశీలన చేస్తున్నాం. ఆ పరిశీలన ద్వారా వచ్చినటువంటి ఫలితములో తప్పును ఒప్పుకుంటున్నాం, ఒప్పుకొని పశ్చాత్తాపాన్ని పొందుతున్నాం. ఇలా పొందినటువంటి పశ్చాత్తాపము ఏదైతే ఉందో అది మనల్ని ఏం చేస్తుందంటే భగవంతుడి యొక్క పాదాలను పొందేలాగా చేస్తుందన్నమాట. అందుకే ఇక్కడ ఆయన వివేకానందుడు ఏమన్నారు? అమృత పుత్రులారా. అమృతాన్ని ఏం చేయాలి? మనం లోపడున్న అమృతం బయటికి రావాలంటే శాస్త్రము చెప్పినట్టుగా చెయ్యాలి. నియతం కురు కర్మత్వం అంటున్నాం. అంటే శాస్త్రము చెప్పిన కర్మనే చెయ్యాలి. శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం. శాస్త్రం చెప్పినట్టుగానే చెయ్యదగినది, చెయ్యకూడనిది ఏమిటి అని విచారణ చేసి చెయ్యదగినటువంటి కర్మనే జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం. శాస్త్రమునందు చెప్పబడిన విధంగానే కర్మ కర్తు మిహార్హసి. కర్మ చెయ్యడానికి నీకు అర్హత ఉంది, కానీ నీకు నచ్చినట్టుగా కర్మను చేయడానికి వీల్లేదు. అంటే మనందరినీ అమృత స్వరూపులుగా నిలబెట్టడానికి భగవంతుడు ఏం చెప్తున్నారు? నేను చెప్పినట్టుగా కర్మ చెయ్యండి చాలు. తల్లిదండ్రులు చెప్పినట్టుగా పిల్లవాడి యొక్క ప్రవర్తనను మలుచుకున్నాడనుకోండి, ఏ పిల్లవాడైనా ఇక జీవితంలో వేరొకరికి తల వంచాల్సిన అవసరము లేని స్థితిలో జీవిస్తాడు. అలా కాకుండా మిడిమిడి జ్ఞానంతో మరి తనకు నచ్చినట్టుగా తాను జీవించాడనుకోండి, అప్పటికప్పుడు సుఖపడుతున్నట్టుగా ఉంటాడు. ఏదో ఒక రోజున ఒక పెద్ద కష్టానికి అతడు ఏమవుతాడు? ఖచ్చితంగా పెద్ద కష్టానికి అతడు బాధ్యుడవుతాడు. కాబట్టి మనకు కృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పాడో చెప్పిన దాన్ని ఆచరించాలి. వివేకానందుడు ఆచరిస్తూ అమృతపుత్రులారా అన్నాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ అదే మాట చెప్తున్నారు. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున
సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః అంటారు కృష్ణ పరమాత్మ. అంటే నీతో సమానంగా వేరొకరిని చూడు అంటే ఎలా చూడగలవు? అతన్ని ఈ శరీరానికి సంబంధించి నీ కులం అతని కులం ఒకటి కాదు. నీకున్న అర్హతలు అతనికి ఉన్నటువంటి అర్హతలు వేరువేరుగా ఉన్నాయి. అన్నింటిలో సమానంగా ఉన్న గుణం ఏంటండి? సమానంగా ఉన్నటువంటిది ఏంటి? నీవు ఏ శక్తి చేత అయితే జీవిస్తున్నావో, ఏ పంచభూతములతో కూడి నీ శరీరము తయారైందో, ఏ గుణముల యొక్క మాయ నీ మీద ఉందో, సమస్త ప్రాణికోట్లలో కూడా అదే స్థితి ఉంది. అందరిలో అమృత స్వరూపం ఉండడం వల్లే బతుకున్నారు. అందరి శరీరాలలో పంచభూతాలతో కూడినటువంటి స్థితి ఉండడం వలనే ఆ శరీరాలు తయారయ్యాయి. అందరి మీద త్రిగుణాల మాయ ఉంది. వాటిలో మార్పులు హెచ్చు తగ్గులున్నాయి అంతేనండి. కొంతమంది పుణ్యం అధికంగా చేసి ఉన్నారు, అందమైన శరీరం పొంది ఉన్నారు. కాస్త పుణ్యాలలో కాస్త తక్కువ స్థాయిలో ఉన్నారు, అందవిహీనమైన శరీరం పొంది ఉన్నారు. ఇలా మన జీవితంలో మనకి ఏదైనా సంప్రాప్తించిందంటే మనము చేసుకున్నటువంటి కర్మలలో ఉన్న హెచ్చు తగ్గులే మన జీవన విధానము. అంటే అందరిలో కూడా త్రిగుణాల మాయ ఉంది, అందరిలో పంచభూతాలు ఉన్నాయి, అందరూ జీవించడానికి కారణమైన అమృత స్వరూపమైన ఆత్మ చైతన్యం ఉంది. కాబట్టి ఇప్పుడు మీకు వారికి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి పోలికలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కాబట్టి ఏమంటున్నారు? నీతో సమానంగా చూడు. నీతో ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున. నీతో సమానంగా చూడు. ఎప్పుడెప్పుడు? సుఖం వా యది వా దుఃఖం, సుఖము యందు దుఃఖము యందు. అవతలి వారి యొక్క కష్టం నీకు కష్టంగా మారాలి, అవతలి వారి యొక్క ఆనందం నీకు ఆనందంగా మారాలి. ఇలా అన్ని పరిస్థితుల యందు కూడా వేరొకరి యొక్క కష్టాన్ని చూసి నీ హృదయం ద్రవించి, వేరొకరి యొక్క ఆనందాన్ని చూసి నీ హృదయం పొంగిపోతే నీవు, ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడు? సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఎవరు యోగి? యోగమును పొందడానికి కావలసిన స్థితిని ఎవరు పొందుతున్నారు? తనతో పాటు సమానమైనటువంటి స్థితిలో ఇతరులను చూడగలిగినంత గొప్పగా నువ్వు తీర్చిదిద్దబడినప్పుడు అప్పుడు నువ్వు ఏమవుతావు? యోగమును పూర్తిగా రమణుల స్థాయిలో నువ్వు పొందడానికి కావలసినటువంటి ఆ స్థితిని పొందుతావు. అంటే నువ్వు ప్రయత్నం చేసి సంపాదించుకోవలసిందే తప్ప నేనేం చేస్తాను? మీరు నన్ను చేరుకోవాలనే కోరిక మీకు ఉందనుకోండి, ఆ కోరిక నిమిత్తంగా మీరు ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నారనుకోండి, మీ పనికి నేను ఖచ్చితంగా సహకరిస్తాను. ఇప్పుడు దుర్మార్గుడు అన్నారనుకోండి, మీ కుటుంబంలోనో లేకపోతే మీ స్నేహితులలోనో అంటే మీ చుట్టూ ఉన్న పరిసరాలలో ఒక వ్యక్తి దుర్మార్గుడు అన్నారనుకోండి, అప్పుడు దుర్మార్గుడిని ఏం చేస్తారు? ఓ 10 రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలంటారు. ఎవరైనా ఒక సత్పురుషులు మనకు సంబంధించిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ సత్పురుషులకు 4 రూపాయలు ఇచ్చి, అంటే సత్పురుషులు 4 రూపాయలకు వస్తారని కాదండి, అలా తక్కువ చేసి మాట్లాడటం కాదు. అంటే కొంత ఎంత ఏంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కాస్త ఇప్పుడు ఎక్కడో దూరంగా ఉన్నారండి, బ్రహ్మానందాన్ని పంచే రమణ మహర్షి ఆశ్రమం అరుణాచలంలో ఉంది. ఇప్పుడు అరుణాచలంలో ఉన్నటువంటి ఆ స్వామి దగ్గరికి వెళ్ళాలంటే కొంత ఖర్చు అవుతుంది కదా. అంటే ఇక్కడ మనం ఎన్నో కష్ట నష్టాలను మనం ఓర్చుకుంటే, కొంత డబ్బు మిగిలించుకుంటే అంత దూరం వెళ్ళగలం. అంటే కొంత ఖర్చైనా సత్పురుషులు అడుగుపెట్టినటువంటి సత్పురుషులు నిలబడి ఉన్న ఆ స్థానానికి వెళ్ళడానికి ఒక 4 రూపాయలు ఖర్చైనా, కొంత ఖర్చైనా ఏం చేయాలి? మనం కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని ఆ సత్పురుషులు చెప్పినటువంటి ఆ బాటలో నడవడానికి ప్రయత్నం, వారు చెప్పిన విధంగా జీవించడానికి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. అంటే మంచి వాళ్లకు 4 రూపాయలు ఇచ్చి వాళ్ళ యొక్క స్నేహం పొందాలి, దుష్టులకు 4 రూపాయలు ఇచ్చి వాడి నుంచి బయటపడే ప్రయత్నం చెయ్యాలని పెద్దలు మనకు శాస్త్రంలో ఎందుకు చెప్పారు అంటే, నీవు పరిపూర్ణమైన ఆత్మస్థితిని పొందాలి అంటే నువ్వేం చేయాలి? సత్పురుషుల యొక్క సాంగత్యం నీకు ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఆ సత్పురుషుల యొక్క సాంగత్యం మనకేం నేర్పుతుంది? వాళ్ళు మనల్ని చూస్తారండి. సత్పురుషులు కావాలి, సత్పురుషులు కావాలని ఎందుకంటామంటే,
వాళ్ళ ప్రవర్తనను చూసినప్పుడు అర్థమవుతుంది. నీకు కష్టం వస్తే వాళ్ళు చలించిపోతుంటారు. నీకు జ్వరం వస్తే వాళ్ళు 10 సార్లు ఫోన్ చేసి ఎలా ఉంది? ఎలా ఉంది? అని అడుగుతారు. అయ్యో! వీళ్ళకి మేమేమిచ్చామో? మనం మరచిపోయిన కష్టాన్ని గుర్తు చేస్తారు. మొన్న నువ్వు అక్కడికెళ్తానన్నావు కదా! వెళ్లి అక్కడ పనేమైంది? అని వాళ్ళు మనల్ని అడుగుతుంటారు. అలా అడుగుతున్నారు అంటే నువ్వు ఎంతగా ఆచరణలో నిలబెట్టుకొని ఉండాలి. ఆ సత్పురుషులకు మనం నచ్చాలంటే మనం చేసేటటువంటి ఆ కర్మలలో దోషము లేనటువంటి కర్మ చేస్తున్నామని మనం నిరూపించుకున్నప్పుడు మాత్రమే సత్పురుషులు ఏం చేస్తారు? మన గురించి ఆలోచన చేస్తారండి. ఒక సత్పురుషుడు మనల్ని మెచ్చుకుంటున్నారు, మన యొక్క యోగక్షేమాలు చూస్తున్నారంటే నీ ప్రవర్తనలో దోషము లేనటువంటి విధంగా నువ్వు ప్రవర్తిస్తే ఆ ప్రవర్తననే నిన్నేం చేస్తుంది? భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసిన స్థితి వస్తుంది. కాబట్టి నువ్వు అందరితో ఎలా ఉండాలి? నీతో సమానమైన స్థితిలో ఉండాలి. అందుకే వివేకానందుడు ఏమన్నారు? అమృతపుత్రులారా, నేను అమృతాన్నే తాగుతున్నాను, మీరు కూడా తాగే ప్రయత్నం చెయ్యండి. మీ లోపట కూడా అమృతం ఉంది. ఆ అమృతాన్ని తవ్వి తీయడానికి దేహం అనే భ్రాంతి నుంచి బయటపడండి. ఆ భ్రాంతి ఉన్నంత కాలం మీలో ఉన్న సచ్చిదానందాన్ని అనుభవించలేరని, అందరికీ లేనటువంటి, ఉందో లేదో తెలియనటువంటి అయోమయ స్థితిలో ఉన్న వారందరికీ మీరందరూ గొప్పదైన సచ్చిదానంద స్వరూపాలే, ఆత్మస్వరూపులే అనేటటువంటి జ్ఞానాన్ని లోకానికి అందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే, మొదట కృష్ణ పరమాత్మ శాస్త్రంలో చెప్తే ఆ విషయాన్ని మహాత్ములు ఆచరణ పూర్వకంగా లోకానికి జ్ఞానం పంచటం జరిగిందనమాట. ఇంకా మళ్ళీ ఈ శ్లోకాన్ని మళ్ళీ రేపు చెప్పుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.